ప్రతి కొత్త ప్రయాణం ఒక ఆశతోనే మొదలవుతుంది. కొత్త స్నేహితులు, కొత్త కలలు, కొత్త అనుభవాలు. కానీ కాలేజ్ కాంపౌండ్‌లో అడుగుపెట్టే ప్రతి స్టూడెంట్ మనసులో ఏదో కార్నర్‌లో ఉండే భయం ఇది. కొన్ని ఏళ్ల నుంచి వెంటాడుతున్న చీకటి రాకాసి. ఇన్నోసెంట్ స్టూడెంట్స్‌ని మరణమండపం వరకు తీసుకెళ్లే రాక్షసి ఇది. ర్యాగింగ్. మరి చూద్దాం వీళ్ళ లైఫ్‌లో ఈ 405 ఎందుకు ఇంత మర్చిపోలేని నంబర్ అవుతుందో. ఏంటమ్మా అన్నీ తెచ్చుకున్నావా? ఫోటోలు జిరాక్స్లు అన్నీ పెట్టుకున్నావుగా? మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి డాడీ. నేను అన్ని పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాను. మీరు పేపర్స్ పట్టుకోండి. ఏంటో ఎలా ఉంటావో ఏంటో, అసలే కొత్త ప్లేసు. కాస్త సీనియర్స్తో ఫ్యాకల్టీతో జాగ్రత్తగా ఉండు. నేను బాగానే ఉంటాను డాడీ. అయినా ఇది ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్ అంట. అయ్యో సారీ బాబు, చూసుకోలేదు. పర్లేదు అంకుల్. ఏంట్రా న్యూ అడ్మిషన్? అవునక్క. ఏ బ్రాంచ్? సిఎస్ఎం బ్రాంచ్ వచ్చింది కానీ ఏ క్లాస్ రూమో అర్థం అవ్వట్లేదు. సరే మేము అటే వెళ్తున్నాం రా, చూపిస్తా. సరే అక్క. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే డాడీ, బాయ్. ఇదే మీ క్లాస్? ఓ అవునా. సరే మేము ఇంకెళ్తున్నాం. అక్క, నాకు కాలేజ్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మాకు ఇప్పుడు క్లాస్ ఉంది. 405కి వచ్చేయండి 7 PM ఓకేనా? అక్కడ చాలా ఫన్నీ బ్యాంటర్స్, గైడెన్స్ సెషన్స్ జరుగుతాయి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకోండిరా. హాయ్. హాయ్, హలో. ఐమ్ నందిత. హే, ఇప్పుడే వచ్చావా? కనిపించట్లేదా? సీనియర్స్ మన హాస్టల్ వెనకాల ఉన్న ఓల్డ్ లైబ్రరీ రూమ్ దగ్గర రూమ్ నెంబర్ 405కి రమ్మని చెప్పారు. అక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారంట. ఏందిరా 405 అంటున్నారు, వెళ్దామా? వెళ్దాం. పద. ఓయ్ ఇలారా. కాలేజ్ ఎలా ఉంది? బాగుందా? ఏయ్ నువ్వు వెళ్ళు. నీల్ డౌన్. ఏంటి వినపట్లేదా? జస్ట్ పెన్యూనిస్ సీనియర్ చెప్పింది కదా. ఏయ్ నువ్వు ఇట్రా. నువ్వే ఈ లెటర్లో ఉన్నది చదువు. అందరు తన తర్వాత రిపీట్ చేయండి. We respect seniors. We respect seniors. We are nothing. We are nothing. You are everything. You are everything. We exist. We exist Because you allow us to. because we allow us to. We are your property. We are your property. We never disobey you. We never disobey you. Thank you, seniors. Thank you, seniors. రే నువ్వేంటి చెప్పట్లేదు? ఏంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఏంట్రా హీరో అవ్వాలనుకుంటున్నావా? సర్లే ఇప్పుడు టైం అయిపోయింది, రేపు చూసుకుందాం. రేపు ఇదే టైంకి ఇక్కడ ఉండాలి. లేగు. వచ్చి 1 వీక్ కూడా అవ్వట్లేదు, అప్పుడే సీనియర్స్ అటెన్షన్ కోరుకుంటున్నావా? వాటర్ టీ. ఇంకొక 1 వీక్ మీరు ఎవరు మెస్లో కనిపించడానికి వీల్లేదు. మెస్కా డి. మీరు కూడా చెప్పండి దానికి. అసలు ఏంట్రా ఇది? నిన్నేమో 405, వాళ్ళేమో వచ్చి ప్లేట్లో వచ్చి వాటర్ పోస్తున్నారు. అసలు వీళ్ళని మాత్రం అసలు వదిలేదు లేదు. నువ్వేంట్రా ఇక్కడ ఉండు? సీనియర్స్ పిలిచారు కదా, వెళ్ళలేదా? వెళ్ళదురా, ర్యాగింగ్ ఇల్లీగల్ కదా, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఫస్ట్ ఇయర్ నుంచే వాడికి ఇంత బలుపా? సీనియర్స్ మాట వెనకపోతే ఎలా ఉంటుందో రేపు నుంచి చూపిద్దాం వాడికి.
అరే ఏంట్రా ఇది? అరే నాకేం తెలుసురా, వాడే కదా వాటర్ బాటిల్ తీసుకొచ్చి. నాకేం తెలీదు. ఇదంతా ఆ రోజు సీనియర్స్ ఎదురు చెప్పడం వల్లే జరిగిందిరా. నాకైతే అదే డౌట్. రాంబాబు, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ రాంబాబు? ఇంకా ఉన్నాయా? ఏంటి ఇవన్నీ? నీకు తెలియకుండా ఎక్కడి నుంచి వస్తాయి? గివ్ మీ ద పేపర్. ఇవ్వమన్నానా? అవుట్. వాట్ ఈస్ దిస్ రాంబాబు? అవుట్. అరే డీబార్ చేస్తారంట్రా. మా పేరెంట్స్ తెలిస్తే నాకు సూసైడ్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదురా. నీకు ఎంసెట్లో 1000 ర్యాంక్ వచ్చింది మామ. నువ్వు చిచ్చు పెట్టుంటే మేము ఎలా నమ్ముతాము? ఇదంతా సీనియర్స్ పని. ఆల్రెడీ నందిత వెళ్ళి మేడంతో మాట్లాడిందంటలే దీని గురించి. వాళ్ళు చూసుకుంటారులే. ఏంటి రాంబాబు 2 days నుంచి కనిపించట్లేదంట? ఏం చేస్తాం మరి, డీబార్ అయ్యేలా చేశారు కదా. ఏమో నాకు భయం వేసింది, సూసైడ్ చేసుకుంటాడేమో అని. తెలుసు లాస్ట్ ఫ్యూ డేస్గా జరుగుతున్న వాటికి కారణం మీరే అని. వాటర్ బాటిల్లో చిల్లీ పౌడర్ కలపడం, బుక్స్ చింపేయడం, వాష్రూమ్ డోర్ లాక్ చేయడం అన్నీ బేట్ చేయగలిగాను. బట్ ఎగ్జామ్లో చిట్టీస్ పెట్టి నేను డీబార్ అయ్యేలా చేశారు. అరే నీళ్ళేంట్రా ఎలా ఉన్నాయి? అయినా ఇదంతా ఏముండదులే, పొరపాటున కలిసి ఉంటుంది. ఒక 2 days సైలెంట్గా ఉంటే అంతా సెట్ అయిపోతుంది. సరే వెళ్దాం పదండి. త్రీ కదా ప్రెస్ చేసింది, 4th ఫ్లోర్కి వచ్చామేంటి? అరే 2 days నుంచి అసలు ఏం జరుగుతుంది? నేను కూడా చెప్పాను కదా వాష్రూమ్లో రెడ్ కలర్ లెటర్స్ కనిపించాయని, కానీ మీరే నన్ను నమ్మట్లేదు. ఏంటమ్మా ఇలా వచ్చారు? మేడం మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. మన బ్రాంచ్ జూనియర్ రాంబాబు ఉన్నాడు కదా. అవును, డీబార్ అయ్యాడు కదా.
లేదు మేడం, ఆ అబ్బాయిని డీబార్ చేయకుండా వాట్ ఆపండి. ఎందుకు? తను ఎగ్జామ్లో స్లిప్స్ పెట్టాడనే కదా డీబార్ చేసాం. ఆ చిట్స్ తను పెట్టలేదు మ్యామ్, మేమే పెట్టాం. ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, తను మా మాట వినట్లేదని మేమే ఇలా చేసాం. కాకపోతే ఇలా అవుతుంది అనుకోలేదు. మీరేదో ఒకటి చేయాలి. తప్పంతా మీరు చేసి ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేనేం చేయాలి? చెప్తున్నాం కదా మ్యామ్, మిస్టేక్ అయింది, ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి. దెన్ యూ ఆల్ హ్యావ్ టు ఫేస్ సస్పెన్షన్, రైట్? ఏం మరి దానికి ఓకేనా? హలో, ఒకసారి క్యాబిన్కి రమ్మా. ఈ అబ్బాయినేనా రాంబాబు మీరు కనిపించనంటుంది? అంటే లిఫ్ట్లో జరిగిన దానికి, వాష్రూమ్లో బోల్డ్ లెటర్స్కి, ఆల్సో సాల్ట్ వాటర్కి భయపడిపోయారా మీరు? ఇంకా రేపటి నుంచి నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. సీనియర్స్ వాళ్ళ మిస్టేక్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సారీ సీనియర్స్, ఇదంతా మీరు సఫర్ అవ్వాలని చేయలేదు, కానీ మేము ఎలా ఫీల్ అయ్యామో మీకు తెలియాలని చేశాము. అవును, నేను నిజంగానే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, బట్ మేడం అండ్ నందిత ఆపారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ర్యాగింగ్ అనేది ఇల్లీగల్ అని తెలీదా మీకు? తెలుసు మ్యామ్, జోక్గా చేసాం, బట్ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు మ్యామ్. జోక్ ఏంటి? ఇట్స్ నాట్ ఏ జోక్. వేరే వాళ్ళకి లైఫ్లో అది సీరియస్ ఇష్యూ అవుతుంది, తెలుసా మీకు? ర్యాగింగ్ అనేది ఒక స్టూడెంట్ని మాత్రమే ఎఫెక్ట్ చేయదు. వాళ్ళ పేరెంట్స్ తన పైన పెట్టుకున్న హోప్స్, ఆ స్టూడెంట్ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అవుతాయి. ఇప్పుడైతే ఇక 405లో ఒక డార్క్ చాప్టర్ క్లోజ్ అయింది. కానీ చేదు నిజం ఏంటంటే ఇలాంటి 405లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ర్యాగింగ్ కాదు, జూనియర్స్ అండ్ సీనియర్స్ మధ్య బాండింగ్ పెరగాలి, ఇంటరాక్షన్ ఉండాలి. స్ట్రిక్ట్లీ డోంట్ ఎంకరేజ్ ర్యాగింగ్. రెస్పెక్ట్ సీనియర్స్, హెల్ప్ యువర్ జూనియర్స్.